నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన్యంలో కొనసాగుతున్న కలెక్టర్ పర్యటన. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో మన్యంలోని ముమ్మరంగా పోలీసుల తనిఖీలు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన. పైడితల్లి పండుగ ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ గోపీనాథ్ జెట్టి. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రీ రిలీజ్ను పురస్కరించుకుని జనసేన నాయకుడు అవనాపు విక్రమ్ నేతృత్వంలో విజయనగరంలో ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విజయనగరం పట్టణంలోని ఎస్వీసీ థియేటర్ వద్ద తమ అభిమాన నాయకుడు, ప్రేక్షకులు గుండెల్లో చెరగిని ముద్ర వేసిన కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను జనసేన పార్టీ శ్రేణులు, పవర్ స్టార్ అభిమానులు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. థియేటర్ ప్రాంగణంలో జనసేన నాయకుడు అవనాపు విక్రమ్ కేక్ కట్ చేసి అభిమానులకు, పార్టీ శ్రేణులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఓజీ మానియా నడుస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ తనకు గుర్తింపునిచ్చిన కళామ తల్లికి ఓ పక్క సేవలందిస్తూనే మరోపక్క తనకు అధికార బాధ్యతలు ఇచ్చిన ప్రజలకు సేవ చేస్తూ తరిస్తున్నారన్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి మహానటుల సరసన నిలిచి పవన్ కళ్యాణ్ సినిమా, రాజకీయ రంగాల్లో రాణిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్లో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడే మొదలైంది. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా విజయనగరం ఎస్వీసీ రంజనీ థియేటర్ దగ్గర మరి అభిమానుల బీభత్సవాన్ని మీరు చూశారు. ఈరోజు ఈ సినిమా కోసం అభిమానులు కొన్ని ఏళ్ళగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఒక గ్యాంగ్స్టర్గా చూడడానికి ఇది ఒక మంచి వినూత్నమైన సినిమాని అందరూ భావించి, ఎంతో క్రేజ్ ఉన్న మూవీ ఇది. ఖచ్చితంగా అందరూ ఎంతో క్రేజ్తోనే ఎంత ఎక్స్పెక్టేషన్ ఈ సినిమాకి వస్తున్నారో బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. ఖచ్చితంగా సినిమా ఈరోజు 75 కోట్లు ప్రీ రిలీజ్ సేల్స్ అయ్యిందని అంటే ఒక పవన్ కళ్యాణ్కే చెందిందనేది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మళ్ళీ సినిమా చరిత్రలు చెప్పుకుంటే ఓజీ తర్వాత ఏదైనా రికార్డ్స్ అనేది చెప్పుకునే ప్రకంగా ఉంటుంది. ఆయన ఒరిజినల్ గేమ్ చేంజర్ ఓజీ, పాలిటిక్స్లో కూడా ఒరిజినల్ గేమ్ చేంజర్ మా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన చూపించిన, ఆయన తీసుకున్న చొరవ వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎంతో ఘన విజయాన్ని సాధించి గేమ్ చేంజర్గా నిలిచిన వ్యక్తి మా ఓజీ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజంతా మా ఓజీ డే ఇదంతా. అందుకే మేమందరం పవన్ కళ్యాణ్ గారిని, మరి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ భక్తులు. వాళ్ళందరూ దేవుణ్ణి ఏ విధంగా కొలుస్తారో అంతే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కొలిచేవాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసే శక్తి కానీ, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే శక్తి కానీ ఎవరికి ఉండదు. ఒక్క మాట ఎవడైనా అన్నా వీళ్ళెవరు ఊరుకోరనే ప్రసక్తి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఓజీ అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసి మంచి సూపర్ హిట్ సాధిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రెండో సినిమా. ఇది మన హరిహర వీరమల్ కూడా ఎంతో సందేశాత్మకంగా సనాతన ధర్మం గురించి తీసిన సినిమా అది. అలాగే ఇప్పుడు రెండో చిత్రం ఓజీ, ఇది అన్ని రికార్డులని తిరగడంలో ఏమాత్రం డోకా లేదు. వేలం పాటలు పెట్టి టికెట్లు కొనుక్కోవడం ఎప్పుడు సినిమా చరిత్ర చూసా ఉంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు దక్కిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కార్పెంటర్స్ డే సందర్భంగా విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో యాక్సన్ టెసా కంపెనీ, శివ జగన్న శెట్టి హార్డ్వేర్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో 350 మంది సీనియర్ కార్పెంటర్లను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ పరిశ్రమకు అందిస్తున్న సేవలను గుర్తించి కార్పెంటర్లను సత్కరించడానికి ప్రతి సంవత్సరం టెసా సలాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వయసు కారణంగా పనిచేయలేకపోతున్న అనుభవజ్ఞులైన కార్పెంటర్లకు కంపెనీ అనేక సంక్షేమ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని రాంబల్లిలో 1150 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న యాక్షన్ టెసా కంపెనీ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని చాలామంది యువకులకు కంపెనీలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
వడ్రంగులకు శిక్షణ ఇచ్చే విధంగా రానున్న కాలంలో మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెసా కంపెనీ, శివ జగ్గన్న కంపెనీ ప్రతినిధులు వై జనార్దన్ రెడ్డి, శివనారాయణమూర్తి, శివజగన్, వాసుపల్లి సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. యాక్షన్ టెసా ఇస్ ద వెల్ నోన్ బ్రాండ్. సో ఇంజనీరింగ్ ప్యానల్ ఇండస్ట్రీలో నెంబర్ 1 బ్రాండ్ అనమాట. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్ పార్టికల్ బోర్డ్, ఎండిఎఫ్, హెచ్డిహెచ్ఎంఆర్, యూవీ, అకర్లిక్, మెనీ ప్రొడక్ట్స్, ప్లైవుడ్ రీప్లేస్మెంట్ ప్రొడక్ట్స్ కూడా హెచ్డిహెచ్ఎంఆర్, బాయిలో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఫస్ట్ టైం మేము ఇంట్రొడ్యూస్ చేసాం మార్కెట్లో. వీఆర్ ద మార్కెట్ లీడర్ నౌ. ఈ రోజు ముఖ్య ఉద్దేశంతో మనం కార్పెంటర్ మీట్ విజయనగరంలో జరుపుకోవడానికి, కార్పెంటర్లకు ప్రతి ఒక్కరికి కార్పెంటర్ డే అనేది తెలియదు. ఆ కార్పెంటర్ డే అనేది తెలియజేసే ఉద్దేశంతోనూ వాళ్ళకు సెలబ్రేషన్ చేసుకునే ఉద్దేశంతో కింద కార్పెంటర్ డే సెలబ్రేషన్ కింద విజయనగరంలో కండక్ట్ చేస్తున్నాం. ప్రోత్సాహంతో ఈ కంపెనీ ముందు లాస్ట్ 1 ఇయర్ నుంచి మా చైర్మన్ గారు ఎన్కే అగర్వాల్ సార్ కానీ, మా ఎండి గారు అజయ్ అగర్వాల్ సార్ ప్రోత్సాహంతో ఈ యాక్షన్ కార్పెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గౌరవం ఇచ్చే ఉద్దేశం కింద, వాళ్ళకు ధన్యవాదాలు తెలిపే ఉద్దేశం కింద కార్పెంటర్ డే అనేది ఇంతవరకు ఎవరికి తెలియని ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్పెంటర్ తెలిసే ఉద్దేశం కింద మా చైర్మన్ గారు కానీ ఎండి గారు కానీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 24th కార్పెంటర్ డే స్టార్ట్ చేశాం. అదేవిధంగా ఎవ్రీ మంత్ మేము కండక్ట్ చేస్తూనే ఉన్నాం. కార్పెంటర్స్కి ఒక మీటింగ్లో ధన్యవాదాలు జరిపే కార్యక్రమం చేసుకుంటున్నాం. అదేవిధంగా సెకండ్ ఇయర్ విజయనగర పట్టణంలో మా శివ జగ్గయ్య శెట్టి డిస్ట్రిబ్యూటర్ గారి ఆధ్వర్యంలో కార్పెంటర్ డే సెకండ్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మేము ఈ యాక్షన్ తెసా కంపెనీతో ఏంటంటే 2 years బట్ అసోసియేట్ అయ్యి ఉన్నామండి. మాది చాలా ఓల్డెస్ట్ ఫర్మ్ అండి, 60 years ఫర్మ్. మేము ఎంతో పరిశీలించి బెస్ట్ క్వాలిటీతో లింకప్ అవ్వాలన్న ఆలోచనతో యాక్షన్ తెసాతో మేము కనెక్ట్ అయ్యామన్నమాట అండి. క్వాలిటీ అయితే ది బెస్ట్ అండి. యాక్షన్ తెసా కంపెనీ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ప్లైవుడ్కి సప్లిమెంటరీ అండి. క్వాలిటీ వైజ్ అన్నీ కూడా 101% టాప్ ఉంటుందండి. సార్ చెప్పినప్పుడు అచ్యుతాపురంలో ఏదైతే ఉందో వైజాగ్ డిస్ట్రిక్ట్లోనే ఇప్పుడు ఫ్యాక్టరీ వస్తుంది. సౌత్ ఇండియా అంతా కూడా చాలా ప్రాంప్ట్గా డెలివరీస్ అన్నీ కూడా ఫాస్ట్గా అవుతాయి. ఎందువల్లంటే హెవీ సేల్ ఉందండి దానికి. అందువల్ల సౌత్ ఇండియాలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. అదొకటి. సార్ టుడే ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ 24వ తారీఖు కార్పెంటర్స్ డే అండి. అంటే కార్పెంటర్స్ అందరికీ కూడా ఇప్పుడు దాకా ఏ కంపెనీ కూడా ఇంత టాప్ లెవెల్లో ఎప్పుడు కూడా వాళ్ళకి సెలబ్రేట్ చేయడం కానీ, వాళ్ళని ఫెలిసిటేట్ చేయడం కానీ అనేది లేదండి. అంటే చేస్తున్నారు, ఇంత హైఫైగా లేదండి చెప్పేది. ఇప్పుడు ఏదైతే ఉందో యాక్షన్ తెసా కంపెనీ కార్పెంటర్స్ అందరికీ కూడా ఈరోజు సెలబ్రేట్ చేయడం, ఫెలిసిటేట్ చేయడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. మనం ఎంతైతే ఇల్లు కట్టించినా సరే బ్యూటిఫికేషన్ ఏదైతే ఉందో మనం ఇంటీరియర్ చేయించుకుంటేనే వస్తుంది సార్. ఆ ఇంటీరియర్ చేయాలి అంటే కార్పెంటర్సే ఉండాలండి. మన ఇంటికి అవనివ్వండి, ఏదవనివ్వండి, ఆఫీస్ అవనివ్వండి, ఏదవనివ్వండి, అందం అనేది వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ కార్పెంటర్ అండి. కార్పెంటర్ లేకపోతే అసలు అందం అనేది లేదు, రాదు, ఉండదు సార్. అందువల్ల అటువంటి కార్పెంటర్కి మనం 101% సెల్యూట్ చేయాలి సార్. యాక్షన్ సలాం సార్. లాల్ సార్ సలాం సార్. విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ పీరుబండి హైమావతి ఎంపీపీగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా 4వ యానివర్సరీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఎంపీపీని సాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీపీగా తనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా అనేక ప్రజల సమస్యలను పరిష్కరించారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడతానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు పీరుబండి జయహింద్ కుమార్, జడ్పీటీసీ వరి నరసింహమూర్తి, తహసీల్దార్ నీలకంఠేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని ఆర్ఎండ్బి జంక్షన్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ కంటోన్మెంట్ శాఖ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం దసరా ఉత్సవాల సందర్భంగా కార్ కార్నివాల్ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఖాతాదారులకు అతి తక్కువ వడ్డీ రేట్లకు కార్ల రుణాలను అందిస్తూ లబ్ధిదారులకు కొత్త కార్లను బ్యాంకు జనరల్ మేనేజర్ శాలిని మీనన్ చేతుల మీదుగా డెలివరీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు విజయనగరం రీజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లాలో సుమారు 70 శాఖల ద్వారా సుమారు 8,000 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తూ తమ ఖాతాదారులకు సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ దసరా సందర్భంగా వివిధ రకాల బ్యాంకు రుణాలపై వడ్డీలు తగ్గిస్తూ ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా తక్కువ వడ్డీకి రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ జితేంద్ర శర్మ, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు శ్రీనివాస్, రాజా, వివిధ శాఖల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. Regional head Shri Jitendra Sharma ji, MLP head, credit head, MLP head, and all the unionites, branch heads who are present here. As you know, he just said that with the introduction of reduction in GST, a lot of benefits have been accrued, especially to the vehicle segment. And Union Bank of India, being one of the largest public sector bank, is also offering lot of concessions and benefits, especially for the festive season. The main feature is like you have to pay 0%
processing charges. There are no processing charges. Additionally, all our home loan customers, who are already existing customers of our bank, they don't have to pay any margin also. So there cannot be anything better than this, where the entire the vehicle cost can be funded by the bank. Additionally, you can, enjoy the benefits of the special dealer discounts and, the GST discount, whatever is there. The turnaround time, as far as my branches are concerned, I can assure you that you can expect the loan getting sanctioned within the same day or the very next day. So there will be no delays as far as our processing is concerned. And I really compliment to all my branch heads here in Vizianagaram region, who have mobilized and are working round the clock to see that, our customer base getting benefited with the offers which are available as of now. So all the very best, and this is just the beginning. The festive season is in and around. I'll appeal to all the customers of our bank to go through our offers which are available and lock the car of their desire, of their wish as soon as possible. So thank you so much. ఈ రోజు యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ అన్ని బ్రాంచులు కలిపి నగరంలో ఉన్న సుమారు 10 బ్రాంచులు కలిసి ఈ రోజున కార్ మేళా లేదా కార్ కార్నివాల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ఖాతాదారులకి సులభమైన రేట్లలో సరళమైన రేట్లలో మేము కార్లని దసరా ఆఫర్గా ఇవ్వడం జరిగింది. అందులోకి GST రేట్లు తగ్గడం వల్ల మీ యొక్క కార్ మేళా సందర్భంగా అనేక కార్లను ఈ రోజున లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ రోజున యూనియన్ బ్యాంక్ సుమారు 10 శాఖలు విజయనగరం జిల్లాలోనే ఉన్నాయి. విజయనగరం ప్రాంతీయ కార్యాలయంలో సుమారు 3 జిల్లాల్లో సుమారు 70 బ్రాంచుల శాఖలతో సుమారు 8,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తూ ఈ రోజున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క జిల్లాలో ముందుకెళ్తుంది. మీరు ఎస్పెషల్లీ కస్టమర్స్కి సంబంధించి మేము వెంటనే ఉదయం అప్లికేషన్ ఇస్తే సాయంత్రంకి మీరు లోన్ శాంక్షన్ చేసే పద్ధతిలో చాలా ఫాస్ట్గా రుణాలను శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఉన్న జోనల్ ఆఫీసులో ఉన్న మా జనరల్ మేనేజర్ శాలిని మేడం గారు ఈ యొక్క సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులందరికీ కూడా ఆవిడ చేతుల మీదుగా ఈ యొక్క శాంక్షన్ లెటర్లు వెహికల్స్ డెలివరీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా మా రీజనల్ మేనేజర్ అయిన జితేంద్ర శర్మ గారు, అదేవిధంగా డిప్యూటీ రీజనల్ మేనేజర్ అయిన శ్రీనివాస్ గారు, రాజా గారు, మిగతా బ్రాంచ్ మేనేజర్ సహా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ఈ యొక్క లోయెస్ట్ పర్సెంటేజ్ 7.95%కి మీ రోజున కారు రుణాలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. విదిన్ నాట్ మోర్ దాన్ 24 అవర్స్. ఉదయం ఇస్తే సాయంత్రానికే మేము లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. తొలగించిన గర్భిణీ స్త్రీల వసతి గృహ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గిరిజన సంఘం నాయకులు మోకాళ్లతో నిరసన చేపట్టి గర్భిణీ స్త్రీల వసతి గృహం సిబ్బందికి మద్దతు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గర్భిణీ స్త్రీల వసతి గృహంలో గిరిజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుంచి ఏఎన్ఎం, డ్రైవర్స్ తదితర సిబ్బంది రాత్రి పగలు కష్టపడుతూ చాలని జీతాలతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ లేకపోయినా CFMSలో జీతాలు పెట్టామని అధికారులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలగించిన గర్భిణీ స్త్రీల వసతి గృహ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని ఎడల తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు రొబ్బ లోవరాజు, ఇంటికుప్పల రామకృష్ణ, పల్లా సురేష్, YTC సిబ్బంది పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం అలాగే సాలూరులో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్ లో ప్రెగ్నెంట్ ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి చిరుద్యోగుల్ని ఎటువంటి సంబంధం లేకుండా మీరు విధుల నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది, మీరు ఉండిపోండి అని చెప్పి ఉన్నతాధికారుల నుంచి వీళ్ళకి ఎటువంటి ఆదేశాలు రాకుండా కేవలం ఒక మాటతో మాత్రమే చెప్పి మీరు ఉండిపోండి అనడం చాలా బాధాకరం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక సేవా దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలకి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఒక గిరిజనులుగా మా గిరిజనులకి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రెగ్నెంట్ ఉమెన్స్ హాస్టల్లో ఏఎన్ఎంలు కానివ్వండి, సేపర్స్ కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళందరూ చక్కగా చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాలు, బాధితులు కానీ శిశు మరణాలు కూడా గత 7 సంవత్సరాల్లో లేవు. అంటే కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ వల్ల. ఇంత మంచి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం, మీరు ఉండిపోండి అని చెప్పడం ఇది చాలా అన్యాయము. వెంటనే దీనిపై ఉన్నతాధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి వీళ్ళకి ప్రత్యేకమైన బడ్జెట్ కూడా కేటాయించి ఈ యొక్క వసతి గృహాలను కంటిన్యూ చేసి ఈ వసతి గృహాల్లో ఇప్పటి వరకు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళనే కంటిన్యూ చేసి వాళ్ళకి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా కేంద్ర గురజాడ గ్రంథాలయం ఆవరణలో విశాలాంధ్ర బుక్ హౌస్ జిల్లా మేనేజర్ సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
విశాలాంధ్ర బుక్ హౌస్ ఎగ్జిబిషన్ను గౌరవ అతిథిగా హాజరైన విశాలాంధ్ర విజ్ఞాన సమితి రాష్ట్ర సభ్యులు పి కామేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న గ్రంథాలయాలు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేటి విద్యార్థులు, యువత పుస్తకాలకు దూరమై సోషల్ మీడియాకి దగ్గరైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విజ్ఞానం కంటే యువతని అజ్ఞానం వైపు, అశ్లీలం వైపు నడిపిస్తుందని తెలిపారు. అందుకే విద్యార్థులు, యువతరం పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న, గురజాడ గ్రంథాలయం కార్యదర్శి బి లక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి బొగత అశోక్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు, విశాలాంధ్ర బుక్ హౌస్ ఉద్యోగి వేణు తదితరులు పాల్గొన్నారు. విశాలాంధ్ర బుక్ హౌస్ వారు ప్రతి సంవత్సరం ఇక్కడ గురజాడ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనని ఏర్పాటు చేసి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల పుస్తకాలు, అటు సైన్స్ దగ్గర నుంచి, ఇటు భక్తి దగ్గర నుంచి, పిల్లలకు కావలసినటువంటి చిన్నపిల్లలకు కావలసినటువంటి కథల పుస్తకాలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటటువంటి వారందరికీ కూడా కావలసినటువంటి పుస్తకాలని ప్రజలకి అందుబాటులో తీసుకురావడం కోసం విశాలాంధ్ర బుక్ హౌస్ విజయనగరంలో ఉన్నప్పటికీ ఈ ఎగ్జిబిషన్ ఇక్కడే పెట్టడం, గ్రంథాలయం దగ్గర పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఇక్కడికి వచ్చేటటువంటి విద్యార్థులు ప్రతిరోజు వందల మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి గురజాడ గ్రంథాలయంతో పాటు ఈ పుస్తక ప్రదర్శనను కూడా ఉపయోగించుకుంటారన్న ఆలోచన. విద్యల కేంద్రం అయినటువంటి విజయనగరంలో ఈ పుస్తకాల అవసరం చాలా ఉందనేది గుర్తించి విశాలాంధ్ర వారు ఈ ప్రదర్శనని ఏర్పాటు చేయడం అభినందనీయం. దాన్ని ప్రారంభించడానికి నాతో పాటు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొంగలి పోతన్న గారు, గ్రంథాలయ కార్యదర్శి గారు లక్ష్మి గారు, మేమందరం కలిసి ఈ పుస్తక ప్రదర్శనని ప్రజలకు అందుబాటులో ఉంచేటటువంటి విశాలాంధ్ర బుక్ హౌస్ వారిని అభినందిస్తూ పుస్తక ప్రదర్శనని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఒక్క విషయం, మన జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో కూడా గ్రంథాలయం ఉండేలాగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ గ్రంథాలయ వ్యాప్తి ద్వారా పుస్తకాలని చదివించడం అనేది ప్రభుత్వాలు ప్రజలకి, విద్యార్థులకు అలవాటు చేస్తే విద్యార్థి దశ నుంచి వారు మంచి లక్షణాలు నేర్చుకొని భావి భారత పౌరులుగా ఎదగడానికి ఉపయోగపడుతుందనేటటువంటిది నా ఉద్దేశం. ఎప్పటికైనా గురజాడ గ్రంథాలయం వారు మీరు ఇప్పటికే 40-41 బ్రాంచీలు నడుపుతున్నారు. అన్ని మండలాల్లో కూడా గ్రంథాలయాలు ఉండేలాగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి నేను వారిని కోరుతూ ప్రభుత్వానికి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అడాలి వ్యూ పాయింట్ అతి సుందరమైన ప్రాంతమని, పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని సహజ సిద్ధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా సీతంపేట వద్ద గల అడాలి వ్యూ పాయింట్ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల్లో అడాలి వ్యూ పాయింట్ ఒకటని, జిల్లా యంత్రాంగం మంచి పర్యాటక కేంద్రంగా గుర్తించి కొన్ని సౌకర్యాలు కల్పించిందని తెలిపారు.
అయితే ప్రకృతి సిద్ధంగా ఉండి ఆహ్లాదకర వాతావరణంలో ఉండే ఈ వ్యూ పాయింట్లో కాంక్రీటుతో కట్టిన కట్టడాల కన్నా వెదురుతో చేసిన కట్టడాల వలన సహసిద్ధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా విజయనగరం పట్టణంలోని అరుంధతి నగర్లో వేంచేసి ఉన్న దుర్గాదేవి మండపంలో గురువారం సంప్రదాయబద్ధంగా కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనతో దుర్గాదేవిని అర్చించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల నిర్వాహకులు జై పైడిమాంబ సేవా సంఘం ప్రతినిధులు నక్క అయ్యప్ప, నరసింగరావు మాట్లాడుతూ అరుంధతి నగర్లో దుర్గాదేవి నవరాత్రులను గత 25 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 9 రోజుల పాటు కుంకుమార్చనల అనంతరం అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 4వ తేదీ అమ్మవారికి ఉద్వాసన, స్వస్తి, శాంతి వచనం అనంతరం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున ప్రజలందరూ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని దేవి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు కూడా కోటి కుంకుమ పూజా కార్యక్రమం 23వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఈరోజు 3వ రోజు కోటి కుంకుమ పూజలో భాగంగా ఈరోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా కొలుసుకున్నాం. సుమారు రోజుకి 200 నుంచి 300 వరకు మహిళలు రోజు కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం 1వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమం అనంతరం భక్తుల 50 మందికి కూడా అమ్మ తాలూకు అనుగ్రహపూరితమైనటువంటి ప్రసాదాన్ని జై పైడిమాంబ సేవా సంఘం సభ్యులందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గత 25 ఏళ్ళ నుంచి ఈ నవరాత్రి మహోత్సవాలు ఇలాగే అందరి సహాయ సహకారాలతో జై పైడిమాంబ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇంకా 6 రోజులు ఈ కోటి కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ 6 రోజులు కూడా మహిళలందరూ విచ్చేసి అమ్మ తాలూకా అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి ఎటువంటి రసీదులు కానీ ఏమీ లేవు. కేవలం మీరు వస్తే పూజా సామాగ్రి కూడా కమిటీ వారే జై పైడిమాంబ సేవా సంఘం కమిటీ సభ్యులే ఏర్పాటు చేస్తారు. కేవలం మీరు అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి తాలూకు అనుగ్రహ ప్రసాదాన్ని స్వీకరించి మా ఈ ఆలయ కమిటీకి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఎలివిన్పేట పోలీస్ సర్కిల్లో ఉన్న కురుపాం, నీలకంఠపురం, ఎలివిన్పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో సిఐ హరి ఆధ్వర్యంలో ఎలివిన్పేట చెక్పోస్ట్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ హరి మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో వెళుతున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వారి వద్ద పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. స్థానిక ప్రజలకు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మనకి ఈ సిపిఐ మావోయిస్ట్ 21వ ఫార్మేషన్ డే సందర్భంగా 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ ఒక్క వారోత్సవాలు అనేది వాళ్ళు మావోయిస్టులు జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగా మా సుపీరియర్ ఆఫీసర్స్ ఎస్పీ గారి, డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా సర్కిల్ పరిధిలో ఉన్న నీలకంఠపురం, కురుపం, అదేవిధంగా ఎలివిన్పేట స్టేషన్ పరిధిలో మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ చేయిస్తున్నాం. ఒకవేళ మావోయిస్టులకు సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా సస్పీషియస్గా ఏవైనా ఐటమ్స్ దొరికితే వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం డైనమిక్ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి రోడ్డు పాయింట్లో కూడా రోడ్ ఓపెనింగ్ చేయిస్తున్నాం. రోడ్ ఓపెనింగ్ చేయించి కలవట్లన్నీ కూడా చెక్ చేస్తున్నాం. అదేవిధంగా స్పెషల్ టీమ్స్తో అప్పుడప్పుడు విలేజ్ విజిటింగ్స్, అదేవిధంగా ఏరియా మీద కూడా మేము తిప్పి మావోయిస్టులకు సంబంధించి ఏదైనా నిశ్చింత ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా సరే దాని గురించి కలెక్ట్ చేసుకొని పై ఆఫీసర్స్ తెలియపరచడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. విజయనగరం ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28 నుంచి పట్టణంలో అఖిల భారత డ్వాక్రా బజార్ను ఏర్పాటు చేస్తున్నట్లు డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు ప్రకటించారు. నగరంలోని పెద్ద చెరువు గట్టు ఎదురుగా ఉన్న మాన్సాస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసే ఈ ప్రదర్శన 28 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ఈ సరస్సుకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డ్వాక్రా బజారులో స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ కళాకారులు తయారు చేసిన చేనేత హస్తకళలు, చేనేత ఉత్పత్తులు, గృహ అలంకరణలు, ఆహార ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు అమ్మకాలు జరుగుతాయని, ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం
పేరు పొందిన సంఘాలు, సంస్థలు హాజరై తాము తయారు చేసిన వస్తువులను, హస్తకళలను ప్రదర్శనకు ఉంచుతామని తెలిపారు. సరస్ ప్రాంగణంలో ప్రతిరోజు సాంస్కృతిక ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశామని, ఈ ప్రదర్శనను ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చునని సూచించారు. సో అఖిల భారత సరస్ 2025 సో వరుసగా 3వ సంవత్సరం కూడా విజయనగరంలో మనం నిర్వహిస్తున్నాము. ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు 11 రోజుల పాటు మన లోయర్ ట్యాంక్ బండ్ రోడ్లో ఉండేటటువంటి మాన్సా సైట్లో, అంటే గతంలో ఎక్కడైతే సరస్సును నిర్వహించామో ఈ ఏడాది కూడా అదే గ్రౌండ్లో దాదాపు 220 స్టాల్స్ వేసి భారతదేశం వ్యాప్తంగా ఉండేటటువంటి రూరల్ ఆర్టిషియన్స్, సరస్ తాలూకా మెయిన్ ఉద్దేశం కూడా అదే, ఎవరైతే గ్రామీణ కళాకారులు, చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసుకునేటటువంటి వస్తువుల్ని అమ్ముకోవడం కోసం ఒక వేదికగా సరస్సును ప్రతి సంవత్సరం మనం నిర్వహిస్తున్నాము. ఈ 2025ది వరుసగా 3వసారి మనం నిర్వహించడం విజయనగరంలో. దీనిలో 220 స్టాల్స్ పెడతాము. మనకి దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ గ్రామీణ ఉత్పత్తులు ఎవరైతే తయారు చేసుకుంటారో ఎస్హెచ్జి విమెన్ వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ అమ్ముకుంటారు. అంటే ఈసారి మనకి ప్రతిసారిలాగే విజయనగరం తాలూకా ప్రత్యేకత ఏంటంటే మనకు అమ్మవారి పండుగలు 5, 6, 7 తేదీల్లో జరుగుతాయి అక్టోబర్లో. కాబట్టి ఇక్కడ ఫుట్ఫాల్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. అంటే మొత్తానికి మనం ఎప్పుడు సరస్ పెట్టినా కూడా ఎక్కువ ఫుట్ఫాల్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా వీళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులు కొనుక్కోవడం ద్వారా దాదాపు ఒక సంవత్సరానికి సరిపోయినటువంటి జీవనోపాధి వాళ్ళకి ఆ ఉద్దేశంతోనే ప్రతి ఏడాది జరుపుతున్నాము. ఇది 3వసారి జరపడం. ఇప్పటికే దాదాపు 208 స్టాల్స్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్ని స్టేట్ల నుంచి, ఇంక్లూడింగ్ మన స్టేట్ కూడా కలిపి. ఇంకొక ఈరోజు రేపు వరకు అవకాశం ఉంది. ఆ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయితే మొత్తం 220 స్టాల్స్ ఎవరెవరికి ఏ స్టాల్ అలాట్ చేస్తామనేది కూడా డిసైడ్ చేసి ఇస్తాం. సిస్టమేటిక్గానే జరుగుతాం. దీనిలో భాగంగా మనకి లాస్ట్ ఇయర్ కూడా మన విజయనగరం ఉత్సవాల్లోని ఒక పార్ట్ అండ్ పార్సల్ అయినటువంటి ఫ్లవర్ షో కూడా సరస్ ఎగ్జిబిషన్కి ఆనుకునే చేశాము. ఈ ఏడాది కూడా దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారి తాలూకా ఆదేశాల మేరకు ఈసారి కూడాను మనం సరస్సులో అది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. దీంతోపాటు ప్రతిరోజు కూడా ఈ 11 రోజులు కల్చరల్ యాక్టివిటీస్ కూడా సరస్ వేదికను ఆనుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటలు 10 గంటల వరకును కల్చరల్ యాక్టివిటీస్ కూడా, అంటే రోజుకు ఒక రకమైనటువంటి థీమ్తో 11 రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా అక్కడ కండక్ట్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సరస్సులో సుమారు 600 మంది రూరల్ ఆర్టిషన్స్ మనకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ఒక 500 మెంబర్స్ వచ్చారు. ఈ ఏడాది ఒక 100 మందిని ఎక్స్ట్రా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ 600 మందికి అవసరమైనటువంటి భోజన వసతి సదుపాయాలన్నీ కూడా మనమే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఏర్పాటు చేస్తున్నాం. స్టాల్ అలాట్మెంట్ కూడా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఇస్తాము. వాళ్ళకి అవసరమైనటువంటి మెడికల్ సదుపాయాల కోసం మెడికల్ క్యాంప్ సెపరేట్గా పెడుతున్నాము. లేకపోతే వీళ్ళకి అవసరమైనటువంటి అకామిడేషను, ఫుడ్ అన్నీ కూడా జిల్లా సమాఖ్య ద్వారానే మనమే వీళ్ళకి అందిస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాము. ఈరోజు కానీ రేపు కానీ గౌరవ మంత్రివర్యులు కలెక్టర్ గారి చేతుల మీదుగా పోస్టర్ని కూడా రిలీజ్ చేసేటటువంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తున్నాము. ఏదేమైనా 28వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరగబోయేటటువంటి సరస్సు గ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి మీకు అవసరమైనటువంటి చేతి ఉత్పత్తులను కొనుక్కొని లోకల్ గ్రామీణ మహిళలను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆరోగ్య రంగం సవ్యంగా నడవాలంటే ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకమని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా తగరపు వలసలోని ఉన్న అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఔషధ నిపుణుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాచీన కాలంలో ఔషధం అనే పదం వినగానే గుర్తుకు వచ్చే పేరు ధన్వంతరి అని, ఆయన జయంతిని ఫార్మసిస్ట్ డేగా జరుపుకోవడం ఆయనకిచ్చే గౌరవంగా భావిస్తున్నామన్నారు. ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం ప్రతి ఏటా సెప్టెంబర్ 25న ప్రపంచ ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల సేవలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆరోగ్య రంగం సవ్యంగా నడవాలంటే ఫార్మసిస్టుల అవసరం ఎంతో ముఖ్యమని, అందువలనే వరల్డ్ ఫార్మసిస్ట్ డే రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔషధ నిపుణుల సేవలను గుర్తించి వారిని సత్కరించడం జరుగుతుందన్నారు. అనంతరం ఫార్మసీ అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆర్ లలిత, అపోలో హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనురాధ, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం పైడితల్లి ఉత్సవాలలో భాగంగా సిరిమాను, ఇరుసుమానుల తరలింపు వేడుకగా జరిగింది. నిన్న భూమి నుంచి వేరు చేసిన సిరిమానును తామరపల్లి, కొర్లాం, గంట్యాడ, నరవ, రామవరం మీదుగా హుకుంపేట తరలించారు. ఈ క్రమంలో దారి పొడవునా భక్తులు పూజలు చేశారు.
పైడిమామ దీక్షాధారులు, హుకుంపేట వాసులు, వివిధ శాఖల అధికారులు వెంట నడిచారు. ఆర్డీఓ డి కీర్తి, డిఎఫ్ఓ కొండలరావు, డీఎస్పీ గోవిందరావు, గంట్యాడ తహసీల్దార్ నీలకంఠేశ్వర్ రెడ్డి, ఇన్ఛార్జి ఎన్డీఓ బి రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ విద్యకు దీటుగా గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం ప్రాంతంలో ఇటీవల పర్యటించిన ఆయన పలు పాఠశాలలను సందర్శించారు. ఈ మేరకు ఇరిడి గ్రామ ప్రజలు తమ గ్రామంలో ఉన్న స్కూల్ బిల్డింగ్ త్వరగా పూర్తి చేయాలని కోరగా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కొత్తగూడ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూలును సందర్శించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి స్టేట్లోనే ప్రథమ స్థానంలో నిలవాలన్నారు. అదేవిధంగా విద్యతో పాటు క్రీడారంగంలో కూడా ముందుండాలని కోరారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు మెడికల్ చెకప్ చేస్తూ ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం తహసీల్దార్ కార్యాలయంలోని వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి ఆధ్వర్యంలో డ్రగ్స్పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెడు వ్యసనాలతో విద్యార్థి దశలో బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంతమంది యువత డ్రగ్స్కు అలవాటు పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని తెలిపారు. మాదక ద్రవ్యాల అలవాటుతో భవిష్యత్తు నాశనమవుతుందని, మాదక ద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎస్ఐ రవికిరణ్, ఎంఆర్ఓ రాజశేఖర్, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం వాసుల ఆరాధ్య దైవం పైడితల్లి జాతర సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఇతర సిబ్బందితో కలిసి నగరంలోని అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అమ్మవారి పండుగ, విజయనగరం ఉత్సవాల సందర్భంగా నగరానికి వచ్చే భక్తులు అధికంగా ఉంటారని, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. పోలీస్ సిబ్బంది భక్తుల మనోభావాలకు ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి బందోబస్తు అరేంజ్మెంట్ కోసం అని చెప్పి ఈరోజు ఈ ప్రాంతాలన్నీ కూడా సందర్శించడం జరిగింది. గత సంవత్సరం ఇదే ఏరియాల్లో పర్యటించి పోయిన సంవత్సరం ఉత్సవాల్లో కూడా మనం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో దానిలో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏదైనా ఉంటే వాటన్నింటిని కూడా సరి చేసుకుంటూ ఈ సంవత్సరం వచ్చేటువంటి భక్తులకు అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి భక్తులతో పోలీస్ సిబ్బంది కానీ అధికారులు కానీ చాలా గౌరవంగా మెలిగేటువంటి విధంగా ట్రాఫిక్ సంబంధించి కానీ, లేకపోతే ఇంకా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ, క్రైమ్కి సంబంధించి కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేటువంటి విధంగా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా సీసీటీవీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్ల పర్యవేక్షణలో ఉంటుంది. దీనికి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఈ బందోబస్తులో వాళ్ళకి పాత్ర ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఆ కంట్రోల్ రూమ్లో పెట్టి ఎప్పటికప్పుడు ఆ కంట్రోల్ రూమ్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్షించుకొని జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా వారి అధికారులందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాల్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకునేటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
ముఖ్యాంశాలు మరోసారి. మన్యంలో కొనసాగుతున్న కలెక్టర్ పర్యటన. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో మన్యంలోని ముమ్మరంగా పోలీసుల తనిఖీలు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన. పైడితల్లి పండుగ ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ గోపీనాథ్ జెట్టి. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.